ఓర్ నాయనో, ఈ చెట్టుకి ఇంత సీన్ ఉందని తెలిస్తే ఇల్లంతా చెట్లతోనే నింపుతుండే కదా గైస్. ఈ చెట్టు పేరు కాపర్ కాయిన్ ప్లాంట్ అని ఎంతమందికి తెలుసు? యూజువల్ గా ఈ లీవ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, చిన్న ఇట్లా కాయిన్స్ లాగా కనిపిస్తాయి కాబట్టి ఆ నేమ్ అనమాట. బై ద వే, దీని గురించి అడ్వాంటేజెస్ అయితే మీరు అందరు వినాలి గైస్. దెర్ ఆర్ సో మెనీ. నేనైతే చూసి ఆశ్చర్యమైనా, విని కూడా ఆశ్చర్యమైనా అనమాట. సో ఇదంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందంట ఇన్ ద హౌస్, అండ్ మస్కిటో రెపెలెంట్ లాగా పనిచేస్తుందంట, ఎయిర్ ప్యూరిఫై చేస్తుందంట, అండ్ వెల్త్ అంట, ఫుల్ డబ్బులంట. సో యూ బెటర్ గ్రో ఇట్ ఇన్ యర్ హౌస్ గైజ్. అండ్ ఇది లో మెయింటెనెన్స్, దీనికి వాటర్ తప్ప ఏం అవసరం లేదు. మెడిసినల్ వాల్యూ గురించి లాస్ట్ టైమ్ నేను ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ సరస్వతి ప్లాంట్ అని చెప్పి పెట్టిన, అప్పుడు చాలా మంది కమెంట్ చేసారు. ఇట్ వాస్ కాంట్రవర్షియల్. కొంతమంది ఏమో ఈ లీవ్స్ తినొచ్చు అని, కొంతమంది ఏమో ఇది వేరే ప్లాంట్ లీవ్స్ ఇట్లనే ఉంటాయి, వాటిని తినాలి, ఇవి కాదు అని చెప్పేసి అన్నారు. మీరు కొట్టుకోండి, నాకైతే తెలియదు. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ దీస్ లీవ్స్ గైజ్. మెమరీ పవర్ కోసం తింటారని అయితే విన్నా నేను. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్. జస్ట్ రూట్స్ అంటే రైజోమ్స్ తోని పెంచొచ్చా అని చెప్పేసి వీఆర్ ట్రయింగ్ ఇట్ అనమాట. ఆ రూట్స్ అన్ని కట్ చేసి మంచిగా గ్లాస్ జార్లు వేసేసి పెట్టిన. ఈ మెల్లగా లీవ్స్ డెవలప్ అయినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ యూ. అప్పటి వరకు ఛానల్ మీద కన్నేసి ఉంచండి, బికాస్ దిస్ రిక్వైర్స్ ఓన్లీ వాటర్ కాబట్టి వాటర్లో పెంచుతాం.